రైట్ ఇక బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. అధికారం వచ్చింది అనే అహంతో విర్రబీగుతున్న టీడీపీ సీనియర్లకు అధినేత చంద్రబాబు ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. తాను పవన్ కళ్యాణ్ కలిసే ఉంటామని కింద మీరే తేల్చుకోండి అంటూ కుండ బద్దలు కొట్టేశారు ఆయన. కొన్ని నియోజకవర్గాల్లో అయితే జనసేనతో గొడవలు, ఎంపీలు ఎమ్మెల్యేల మధ్య వర్గపోరు, మీడియా లీకులపై తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన చంద్రబాబు కూటమి ధర్మాన్ని మర్చిపోవద్దంటూ గట్టిగానే హెచ్చరించారు. సీనియర్లు తమ పద్ధతిని మార్చుకోకపోతే భవిష్యత్తులో కఠినమైన చర్యలు తప్పవంటూ పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఈ పరిణామం కూటమిలో సఖ్యతకు చంద్రబాబు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఇట్టే స్పష్టమవుతోంది. ఎన్డీఏ ఐకమత్యాన్ని కాపాడాలి. అందుకే మీరు వాచ్ చేస్తూ ఉంటారు. నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడికక్కడ కనపడినప్పుడు లేకుంటే ఎప్పటికప్పుడు ఆ రిలేషన్స్ మెయింటైన్ చేస్తాం. ఆ మెసేజ్ని రాష్ట్ర ప్రజానీకానికి ఎప్పటికప్పుడు ఇస్తాం. కార్యకర్తలకు, నాయకులకు సంకేతాలు ఇస్తున్నాం. అదే మరి కేంద్రం, మనం ఎన్డీఏలో భాగస్వాములం. ఇక్కడ ఎన్డీఏ ఉంది, ఢిల్లీలో ఎన్డీఏ ఉంది. అందుకే ఏ విధంగా మనం ప్రవర్తించాలో, మనం ఏ ప్రవర్తన వల్ల కూడా అటు కేంద్రానికి ఇటు రాష్ట్రానికి చెడ్డ పేరు రాకూడదని అనునిత్యం మనం పనిచేస్తున్నాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏదో ఎక్కువ సీట్లు వస్తాయని మీరు అతిగా ప్రవర్తిస్తే ఓట్లు పోవడమే కాకుండా పార్టీకి అప్రతిష్ట పాలొస్తుంది. ఎవరైనా అధికారం ఉందని ఎగో ప్రదర్శిస్తే భవిష్యత్తులో నష్టపోయేది మీరు, పార్టీ. అందుకనే మళ్ళీ కోరుతున్నా, చిన్నపాటి కలహాలు కూడా రాకూడదు. ఫ్లెక్సీల దగ్గర, ఫోటోల దగ్గర, కుర్చీల దగ్గర. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి పనిచేయాలి. ఎమ్మెల్యే ఆ కాన్స్టిట్యున్సీలో ఉండే కమిటీలతో కలిసి పనిచేయాలి. ఎంపీ పోయినప్పుడు నేను చూస్తున్నప్పుడప్పుడు ఎమ్మెల్యేలు నేను చెప్పినప్పుడే నువ్వు రావాలనడం, అదే మరి ఎమ్మెల్యేలంతా కూడా కార్యకర్త నా మాటలు వినకుండా, నా పర్మిషన్ లేకుండా చేయకూడదని చెప్పడం, ఆదేశాలు ఇవ్వడం. అంటే ఈయన పర్మిషన్ లేకపోతే మండల పార్టీ. రైట్ ఇక సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. అధికారం వచ్చిందనే అహంతో విర్రబీగుతున్న టీడీపీ సీనియర్లకు అధినేత చంద్రబాబు ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. తాను పవన్ కళ్యాణ్ కలిసే ఉంటామని, ఏదైనా విషయం ఉంటే కింద మీరే తేల్చుకోండి అంటూ కుండ బద్దలు కొట్టారు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే జనసేనతో ఉన్న గొడవలు, ఎంపీలు ఎమ్మెల్యేల మధ్య వర్గపోరు, మీడియా లీకులపై తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన చంద్రబాబు కూటమి ధర్మాన్ని మర్చిపోవద్దంటూ గట్టిగానే హెచ్చరించారు. సీనియర్లు తమ పద్ధతిని గనుక మార్చుకోకపోతే భవిష్యత్తులో కఠినమైన చర్యలు తప్పవంటూ పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఈ పరిణామం కూటమిలో ఉన్న సఖ్యతకు చంద్రబాబు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో స్పష్టంగా అర్థమవుతోంది. రైట్ ఇక సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి కూడా సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి. చంద్రబాబు నాయుడు ఇప్పుడే మనకి చెప్పారు, కూటమి ప్రభుత్వంలో ఎన్ని గొడవలున్నా నేను డిప్యూటీ సీఎం కలిసే ఉంటాం, ఏదైనా ఉంటే మీరు తేల్చుకోండి అంటూ కుండ బద్దలు కొట్టారు. ఏంటి పరిణామాలు? ఎందుకు ఇలాంటి ప్రస్తావన మాటికి రావాల్సి వస్తోంది? వీళ్ళలో మార్పు ఎప్పుడు వస్తుంది? రైట్ జమీమా, ఏదైతే కేంద్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో పాటు ఏదైతే ప్రధానంగా చూసుకున్నట్లయితే నిన్న చేసిన ప్రమాణ స్వీకారం ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే దీంట్లో ఏదైతే పోలిట్ బ్యూరో సభ్యులుగా కానీ, అటు ఎమ్మెల్యేలుగా కానీ, ఎంపీలు, మంత్రులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్లు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా కలిసికట్టుగా, అంటే కూటమి ధర్మాన్ని పాటిస్తూ కలిసికట్టుగా పనిచేయాలి. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో, కొన్ని పార్లమెంట్ పరిధిలో, అదేవిధంగా కొన్ని మండలాల్లో, కొన్ని గ్రామాల్లో ఎమ్మెల్యేలతో పాటు సహా కొందరు జనసేన నేతలు ఎవరైతే ఉన్నారో, జనసేన నేతలు అవ్వనివ్వండి, ఇటు బీజేపీ నేతలు అవ్వనివ్వండి, లేదు ఇటు టీడీపీ నేతలు అవ్వనివ్వండి, ఈ ముగ్గురు కూడా సమన్వయంతో పనిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. చిన్న వివాదాలు తలెత్తుతున్న ప్రతి చోట ఏదైతే ఉందో అందరూ కూడా కూటమి ధర్మాన్ని పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎలాంటి వివాదాలకు తావివ్వద్దు. ఇంకా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్గా అయితే నిన్న సీఎం చంద్రబాబు ఒక డైరెక్ట్
డైరెక్షన్ అయితే ఇచ్చిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు చెప్పిన మాటలను నేతలు కానీ కార్యకర్తలు కానీ ఎంతవరకు దాన్ని క్షేత్రస్థాయిలో దాన్ని అమలుపరుస్తారు అనేది మాత్రం అయితే కొంత వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే ఏదైతే ఇది వివాదాలకు తావిస్తున్నారో ఈ వివాదాలన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో ఏదైతే అంటే మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలని అధినేతలు మాత్రం భావిస్తున్నా ఎంత కష్టపడుతున్నా కూడా క్షేత్రస్థాయిలో ఇలాంటి వివాదాలు తావివ్వటం వల్ల మరోసారి అవతల వాళ్ళకు అవకాశాలు ఇచ్చే స్థాయిలోకి వెళ్లాల్సి వస్తుంది. పార్టీ మరోసారి ఇబ్బందికర పరిస్థితుల్లో పడతాయి రెండు పార్టీలు అనేది మాత్రం వాళ్ళు స్పష్టంగా చెప్తున్నప్పటికీ పైన అధిష్టానాలు ఏదైతే ఉందో కింద మాత్రం ఎమ్మెల్యేలు వాళ్ళ పనితీరు సీనియర్ నాయకులు అని చెప్పని కొంతమంది వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ వాళ్ళ సొంత ఇమేజ్ కోసం పాకులాడుతూ కొంత పార్టీని ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వారు చేస్తున్న చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పటితో ఇంకా సమాప్తం పెట్టి వాటన్నిటినీ కూడా ఇంకా ఏదైతే ఉందో వాటన్నిటికీ చర్మగీతం పాడాలి. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. ఏదేమైనప్పటికీ నేను పవన్ కళ్యాణ్ బీజేపీ అందరూ కూడా కలిసి ముందుకు వెళతాము. మరోసారి ఇలాంటి ఘటనలు గనక పునరావృతం అయితే వారిపైన ఇంకా ఉపేక్షించేది లేదు, కలిసి మాత్రం వెళ్లాల్సిందే, ఇది మీ చేతుల్లోనే ఉందంటూ కూడా నిన్న సీఎం చంద్రబాబు గట్టి వార్నింగ్ అయితే ఇచ్చారు. దీన్ని మరి క్షేత్రస్థాయిలోకి ఏ మేర నాయకులు నేతలంతా కూడా తీసుకువెళ్తారు, ఏ మేర కలిసి వెళ్తారు అనేది మాత్రం కొంత అయితే వేచి చూడాలి. పిఠాపురం వర్మ వ్యవహారం కూడా ఇటీవల కాలంలో పదే వివాదాస్పదం అవుతున్న పరిస్థితి అయితే రైట్.